నా పక్కనున్న అమ్మాయేమో షీ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ త్రిష గర్ల్ ఇస్ క్యాబిన్ క్రూ జర్నీ. ఇప్పుడు ఫైనల్ రౌండ్ అనేసినారు. నేను లైక్ ఓకే ఫైనల్ రౌండ్కి వచ్చేసిన. అప్పటి వరకు నేను ఓకే ఏదో పార్టిసిపేట్ ఏమంటారు సారీ అటెండ్ అవ్వనికి వచ్చినాను జస్ట్ నేను ఇంటర్వ్యూని. కాకపోతే అప్పుడు ఫైనల్ రౌండ్కి ఇంకెళ్తున్నాను వరకు ఓ గాడ్ ఫైనల్ రౌండ్కి వచ్చాను, అట్లీస్ట్ ఇప్పుడు చేసేద్దాం అనిపించింది. అన్ని ఎయిర్లైన్స్ లో జరిగినట్టే 1-on-1 విత్ HR ఉండే అనమాట. ఫస్ట్ వెళ్ళిన ఇంకా ఆల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగినారు. చెప్పిన కదా నేను అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినందుకే నాకు ఆ క్వశ్చన్స్ అన్ని మరి రొటీన్ అనిపించిన లేదో తెలియదు. నేను అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళిన క్వశ్చన్స్ మళ్ళీ ఇక్కడ కూడా అడిగినారు. లైక్ వై యూ వాంట్ టు బికమ్ అ క్యాబిన్ క్రూ, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, ఇంకా అట్లా 2 క్వశ్చన్స్ వేరే అడిగినారు. లైక్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినారు. అండ్ ఈ క్వశ్చన్ అయితే మ్యాండేటరీ పెట్టినారు అందరికి టు స్పీక్ సంథింగ్ ఇన్ హిందీ. నన్ను అడిగినారు స్పీక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఇన్ హిందీ అనేసి. నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. నాకు వచ్చిన సింపుల్ డీసెంట్ హిందీ, బేసిక్ హిందీతో మంచిగా కంప్లీట్ చేసుకొని బయటపడినా. అండ్ దెన్ మేము మిగిలిపోయిన వాళ్ళం ఒక ఐ థింక్ 11 or 15 ఇంతమంది గర్ల్స్ ఉండే. ఇంకా మమ్మల్ని పిలిచినారు టు HR రూమ్, పెద్ద రూమ్ ఉండేది హోటల్లో. అండ్ వి వెంట్ ఇన్సైడ్. వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఒక GD టాపిక్ ఇచ్చినారు, లైక్ సోషల్ మీడియా అండ్ UPI గురించి. అప్పుడు నేను అనుకున్నా ఏంది ఫైనల్ రౌండ్ అనుకున్నా, నేను ఇంకేది ఫైనల్ రౌండ్ కాదా, ఇంకొక ఫైనల్ రౌండ్ మిగిలి ఉందా అని షాక్. అండ్ దెన్ GD టాపిక్ ఇచ్చినాక గర్ల్స్ మేము 2 halves లెక్క డివైడ్ అయిపోయి దే గేవ్ అస్ ఈచ్ టాపిక్ అనమాట. అప్పుడు కూడా ఇంకేది లాస్ట్ వరకు వస్తే హూ విల్ గివ్ అప్. అప్పుడు కూడా ఇంకా GD స్టార్ట్ పెట్టినాము. డోంట్ నో మధ్యలోనే ఆపేసినారు వాళ్ళు. ఇంకా GD ఆపేయమన్నారు. హోల్ HR టీమ్ వాజ్ సిట్టింగ్ ఓవర్ దేర్ అనమాట. ఇంకా వన్ ఆఫ్ ది HRs వచ్చేసి చెప్పినారు లైక్ ఏమంటారు, గర్ల్స్ వీఆర్ రియల్లీ సారీ టు ఇన్ఫార్మ్ యూ, కాకపోతే యూ పీపుల్ గాట్ రిజెక్టెడ్ అని చెప్పినారు. నా పక్కన ఉన్న అమ్మాయేమో షీ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్. నేను అనుకున్నా కొత్తగా ఏం జరిగింది, అన్ని ఫైనల్ రౌండ్స్ వరకు వెళ్ళేసి వచ్చినాను, ఇట్స్ ఓకే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి కదా, అన్ని ఫేస్ చేసి ఉన్నా. చెప్పిన కదా నేను రిజెక్షన్స్ కి ఫటాఫట్ అలవాటు అయిపోయి ఉండే అనమాట. ఇంకా అందరు బాధతో వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ మా HR పిలిచినారు గర్ల్స్ 1 minute అనేసి. మళ్ళీ మేము తిరిగినాక హీ బి లైక్ నో గర్ల్స్, ఐ వాస్ జస్ట్ కిడింగ్, యూ పీపుల్ గాట్ సెలెక్టెడ్ అనేసి. అప్పుడు చూడాలి అందరి మొహాలు. నా పక్కన ఉండమైతే లిటరల్ కింద పడిపోయి లైక్ హ్యాపీ టీయర్స్ తనకి. నేను కూడా గాడ్ ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ అనుకున్నాను. అండ్ లిటరలీ సో మెనీ పేరెంట్స్ వేర్ వెయిటింగ్ అవుట్ సైడ్. నేనైతే సింగిల్ గానే వెళ్ళిపోయినాను. ఇంకా వచ్చి మా పేరెంట్స్ కి కాల్ చేసి, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్పినాను హూ వేర్ సపోర్టెడ్ మీ. అండ్ ఎస్, ఎందుకంటే మార్నింగ్ ఎంతో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చినారు. దాంట్లో మేము ఫిల్టర్ అయి సెలెక్ట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. క్యాబిన్ క్రూ అవ్వాలంటే మీకు రియల్లీ డెడికేషన్ మాత్రం ఉండాలి. నెవర్ గివింగ్ అప్ అనే యాటిట్యూడ్ ఈస్ ఫర్ షూర్. అప్పుడే మీరు సక్సీడ్ అవ్వగలుగుతారు. అండ్ ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినంత మాత్రం మీరు క్యాబిన్ క్రూ అయిపోయినట్టు అసలు కాదు. వై బికాస్ దాని తర్వాత ఉన్న స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. బై బై, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ త్రిష టిప్స్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 6.